వెల్కమ్ టు టీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు ముఖ్య సమాచారం మీకోసం. దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తీర్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా 2 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలవాలని తీవ్రంగా శ్రమించింది. మరోవైపు ఢిల్లీలో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా పోలింగ్ రోజు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి.